భద్రాచలం మెయిన్ రోడ్డు చూసారు కదా. సో ఇది వరంగల్కి వచ్చే దారి అనమాట. ఇది ఒక టెంపుల్ చూసారు కదా. అసలు ఇది బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్. బస్సులు చూసారా, మీకు నేను చూపిస్తాను. అంటే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది అంటే టీవీలలో విపత్తమైన భద్రాచలం అంతా మునిగిపోతుందని. భద్రాచలం ఏం మునగదు. కొన్ని కాలనీలో గోదావరి బాగా విపరీతంగా పెరిగినప్పుడు నీళ్ళు వస్తాయి. అంటే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా, అంటే కొన్ని ప్లేస్లలో ఇప్పుడు వాటిలలో వస్తుంది అనమాట. చూసారా ఎలా ఉంది అంటే ఈ రోడ్డు మీద అన్ని వర్షం ఆగింది చూసారా. ఇదేమో మనకు దేవుణ్ణి అంటే శ్రీరాముడికి వెళ్ళే దారి. ఇదేమో ఇప్పుడు గోదావరి బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మీకు చూపిస్తానే వస్తున్నా వర్షంలో కార్ వేసుకొని. చూడండి విపరీతమైన వర్షం పడుతుంది. ఎవరు లేరు. ఇది ఇప్పుడు గోదావరి బ్రిడ్జి ఎక్కబోతున్నాం మనము. అసలు ఏమైనా కనిపిస్తుందా? నాకైతే ఏం కనిపిస్తలేదు. భయంకరంగా అయితే వర్షం అయితే రాత్రి నుంచి పడుతుంది. కంటిన్యూగా ఉండి 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 బాగా పడుతుంది అనమాట. ఒక్కొక్కసారి అసలు షాక్ అవుతున్నాం, ఏంటి ఇంత వర్షం. ఇది గోదావరి, ఇది బ్రిడ్జి చూసారు కదండి. సో నేను దిగలేకపోతున్నా వర్షం ఫుల్ ఉండడం వల్ల. చూసారా ఇది బ్రిడ్జి. చూసారా ఎక్కడ చూసినా కూడా నీళ్ళు. అబ్బో చూసారా బ్రిడ్జి మీద కూడా జనాలు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఇంత వర్షంలో ఎవరు ఉంటారు, కష్టం కదా. అది గోదావరి, మొత్తం గోదావరి. అదే ఇది పాత వంతెన, ఆ పక్కదేమో కొత్త వంతెన. ఈ ఆటో వెనక నేను వెళ్తున్నాను. ఆటో చూడండి మళ్ళీ వర్షం పెరిగింది. గోదావరి కూడా బాగానే పెరిగింది. సో మ్యాక్సిమం మీ గురించి నేను ప్రయత్నిస్తా, దిగడానికి అయితే ప్రయత్నిస్తా, కానీ వీలు అవ్వదేమో. ఎందుకంటే మొబైల్ నడుస్తుంది, వర్షం బాగా పడుతుంది. వెహికల్స్ అంటే చాలామంది ఇప్పుడు దర్శనానికి వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు వర్షంలో. ఎందుకు వర్షంలో రారు కదా. సో ఈజీ దర్శనం అయిపోతుంది. 100 రూపాయలు ఉంటుంది, 300 రూపాయల దర్శనం ఉంటుంది. ఫ్రీ లైన్ కూడా ఉంటుంది. గోదావరి అయితే బీభత్సంగా పెరిగిపోతుంది నీటి మట్టం. అసలు ఇంత పెరగలే. రాత్రికి నేను సాయంత్రం వచ్చి చూశాను, కానీ ఇంత లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇంత వర్షం లేదు. కానీ ఇప్పుడు చూసారా, అంటే నాకు అర్థమైపోతుంది. ఇట్లా మీకు నేను వీడియోలో కరెక్ట్గా చూపించలేకపోతున్నాను వర్షం కారణంగా. సో ఇంత పైకి అయితే లేదు. నిన్న నైట్ నేను చూసేసరికి ఇంత పైకి అయితే లేదు. విజువల్స్ ఎలా దిగాలి అంటే కష్టం. ఇప్పటికీ నేను తడిసి ఉన్నా. కార్లో అంటే ఇంట్లో నుంచి కార్ ఎక్కడానికి నేను తడిసిపోయాను. నాకైతే చాలా ఇది అనిపించింది అనమాట. ఇటు కొంచెం తక్కువ ఉంది వర్షము. నేను మళ్ళీ యూటర్న్ చేసుకొని మీకు చూపిస్తా. యూటర్న్ అయితే తీసేసుకున్నాను. మళ్ళీ మనం భద్రాచలంకి వెళ్ళే బ్రిడ్జి. ఇది కొత్త వంతెనా. ఇక్కడ చూసారు కదా, కొద్దిగా క్లియర్గా అనిపించట్లేదు. అంటే వర్షం పడడం వల్ల మీకు కెమెరా అనేది క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ ఇంతకన్నా సాహసం చేయలేము. మొబైల్ అయితే పోతుంది వర్షంలో. ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు కదా. చూసారా, అంటే ఇంతగా అయితే నేను చూడలేదు వాస్తవంగా చెప్పాలంటే. బాగా పెరిగిపోయింది మళ్ళీ. అంటే టీవీలలో ఎలా హెచ్చరిక ఉందో నాకైతే తెలియదు. ఇక్కడ నుంచి చూపిస్తాను విజువల్స్. చూసారు కదా. ఎస్, ఇదంతా అనేది వాటర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అలా కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. సో ఈ బస్సులు వెళ్తున్నాయి కదా, పోటీగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఇది
ఇది మనకు ఒక్క నిమిషం ఆపేద్దాం. ఇది గోదావరి, ఎందుకంటే చూసారు కదా సో చూసారా ఎక్కడ అంతే లేదు. ఎందుకు అని అంటే ఇలా ఉంటుంది అన్నమాట గోదావరి. ఇది పెరుగుతూ ఉంటుంది. పెరగడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి వర్షం పడడం వల్ల అంటే మనకు ఒక కాలువ అనుకోండి లిమిట్గా వెళ్తుంది. ఇది అలా కాదు కదా. సో పైన వర్షం వచ్చేసరికి ఆటోమేటిక్గా చూసారా ఆటోమేటిక్గా అనేది పెరుగుతూ ఉంటుంది. పెరగడం వల్ల లోతట్టు ప్రాంతాలు ఏదైతే అంటే గడ్డ వంపులు అనేది ఉంటాయి కదా, తక్కువ ఉన్న ఏరియాలో వచ్చేస్తాయి వాటర్. అందుగురించి భద్రాచలం రామాలయానికి వచ్చేవాళ్ళు రావచ్చు, ప్రాబ్లం లేదు. అంటే వాస్తవం చెప్పాలంటే చాలామంది భయపెట్టిస్తుంటారు, కానీ మెట్ల దగ్గర ఒక గుడి ఉంటుంది, ఆ గుడి మునుగుతూ ఉంటుంది. అంటే దీనికి కొలతలు ఉంటాయి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ని ఫీట్లు వస్తాయి, ఇంత డిస్టెన్స్, మొదటి ప్రమాద హెచ్చరిక, రెండవది, మూడవది అని గవర్నమెంట్ జారీ చేస్తుంది అనమాట. ఎందుకంటే దానివల్ల పబ్లిక్కి ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇది పర్ణశాల వెళ్తాం సీత దగ్గరికి. పర్ణశాల వెళ్ళినప్పుడు ఏంటంటే మనం కష్టం అండి, అంటే అటు మొత్తం మునిగిపోతూ ఉంటుంది. పర్ణశాల దారిలో మొత్తం మునిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే రోడ్లు వెళ్ళడానికి దారిలో ఉండదు. ఒక్కొక్కసారి వారం రోజుల వరకు కూడా, 15 రోజుల వరకు కూడా బంద్ అయిన రోజులు ఉన్నాయి. రాకపోకలనే బంద్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్రిడ్జి అవతల మొత్తం లారీలు అన్నీ ఆపేస్తారు. వేరే అంటే ఇటు ఆంధ్రాకు వెళ్ళే దారులు లారీలన్నీ ఆపేస్తారు, ముందే ఆపేస్తారు. ఎందుకంటే అటు ట్రాఫిక్ జామ్ అయితే సిటీ ప్రాబ్లం అవుతుంది కదా, భద్రాచలం ఊరు అని చెప్పేసి ముందు ఆపేస్తారు. ఇదనమాట. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకేం కోరుకుంటున్నారని నాకు కూడా తెలియాలి కదా. సో ఇది రామాలయం మనకు కనిపించేది, అంటే ఇప్పుడు కనిపిస్తలేదు. ఈజీగా రావచ్చు మనం భద్రాచలం. ఇప్పుడైతే వర్షంలో హాయిగా దర్శనం చేసుకొని పోవచ్చు. బై బై, థ్యాంక్స్ సో మచ్, థ్యాంక్ యూ.